నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న 2 సంస్థలపై కేంద్ర హోంశాఖ కొరడా జుల్పించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆ 2 సంస్థలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు వేరువేరు ప్రకటనలో తెలిపింది. అవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ, జమ్మూ కాశ్మీర్ ఇతిహాదుల్ ముస్లిమీన్ జేకేఐఎం సంస్థలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధిత సంస్థలుగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. అవామీ యాక్షన్ కమిటీకి ఉమర్ ఫారూక్ సారథ్యం వహిస్తుండగా జేకేఐఎంకు మసూర్ అబ్బాస్ సారథ్యం వహిస్తున్నారు. ఏఏసీ, జేకేఏఐఎంలు జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ భారత వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నాయని ఎంహెచ్ఏ అధికారిక ప్రకటనలో పేర్కొంది. సాయుధ చొరబాట్లు, అశాంతి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అశాంతి రెచ్చగొడుతున్నట్లుగా తెలిపింది. జాతి వ్యతిరేక ప్రసంగాలు చేయడం, హింసను ప్రేరేపించడం, రాళ్లు రువ్వడం వంటి ఘటనల్లో ఉమర్ ఫారూక్ ఇతర సభ్యుల ప్రమేయంతో అనేక కేసులు నమోదు కావడాన్ని ప్రస్తావించింది. మసూర్ అబ్బాస్ నేతృత్వంలోని జేకేఐఎం జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ భారత వ్యతిరేక ప్రచారం, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తోందని తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఆ సంస్థ సభ్యులు నిధులు సేకరిస్తున్నట్లు పేర్కొంది. ఆయా కారణాల దృష్ట్యా 1967 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2 సంస్థలపైన 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఎంహెచ్ఏ స్పష్టం చేసింది. ఏదేమైనా కానీ వేర్పాటువాదుల్ని, చట్ట వ్యతిరేకుల్ని జమ్మూ కాశ్మీర్లో అణిచివేయడానికి, ఉక్కుపాదం మోపడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉగ్రవాదం అనేది మంచిది కాదు, వేర్పాటువాదం అనేది అసలే మంచిది కాదు. ఇది అరికట్టకపోతే మన ఉనికికే ప్రమాదం వస్తుంది అనే నేపథ్యంలో మోదీ నేతృత్వంలో ఇలాంటి చర్యలకు అడుగులు ముందుకేస్తున్నారు. మరి ఈ చర్యలపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని పెంచుతుంది. ఎంతమంది జాతీయవాదులు ఉంటారు, ఎంతమంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు. మీరంతా తలుచుకుంటే ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేయడం చాలా 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 ఈజీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి. కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నింటిలో షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనివ్వండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి కంటెంట్ని మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కావాల్సిన స్టాఫ్ విషయంలో కానీ, మనకు ఆఫీస్ లేదు, ఆఫీస్ విషయంలో కానీ, కొంత ఎక్విప్మెంట్ విషయంలో కానీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని కాపాడుకోవాలనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. ఇక కొంతమంది అడుక్కుంటున్నావా అని కాల్ చేసి మాట్లాడుతున్నారండి. ఎస్, అడుక్కుంటున్నాను, కష్టపడి అడుక్కుంటున్నాను. ఖాళీగా నేను అవి చేస్తాను, ఇవి చేస్తాను అని మభ్య పెట్టట్లేదు. నా కష్టాన్ని చూడండి, ఒక సంస్థను నిలబెట్టడానికి సహాయం చేయండి అంటున్నాను. నచ్చని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొచ్చి ఆర్ వాయిస్ మీ చేతికిచ్చి చూపించట్లేదు. ఎవరైతే దేశహితాన్ని, జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూడండి, వాళ్ళు మాత్రమే ఈ ఛానల్కి సహాయంగా నిలబడతారని ఆశిస్తున్నా. అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు, అది ఆర్ వాయిస్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మా ఆర్ వాయిస్ సపోర్ట్గా నిలుస్తుంది. అండ్ అలాగే చెప్తున్నాను, మీరు చేసే వ్యాపార ప్రకటనల ద్వారా మీరు చేసే హెల్ప్ ఏదైతే ఉంటుందో మాకు ఛానల్కి ఆర్థికంగా నిలదొక్కుని కొంతమంది వెధవలు అడుక్కుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు చూసావా, అలాంటి వాళ్ళతో మాటలు పడకుండా మాకు మేముగా బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఛానల్ని నడపగలుగుతున్నామనే ఆత్మతృప్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది. కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారు. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి. జై హింద్, జై భారత్.